Hi students. So in the previous classes we have deductions we have completed in 9th point. So today we are going to discuss with the 10th point. See here. Interest on borrowings. Interest on borrowings. Interest on borrowings is nothing but a businessman or a profession. What he will do, he will borrow the amount from financial institutions, or he will take loan from the banks or else from relatives, okay, to run his business. So in that case, what is allowed as deduction, what is not allowed as deduction. So those points we are going to discuss here. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ అంటే ఏందమ్మా, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నప్పుడు అతని బిజినెస్ రన్ కావడానికి కోసము, బిజినెస్ మ్యాన్ కావచ్చు అయితే ప్రొఫెషన్ పర్సనల్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ రన్ కావడానికి కోసం వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, ఓకేనా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ ఏం చేస్తారు, లోన్ తీసుకుంటారు. అవునా కదా. ఆ లోన్కి వాళ్ళు ఏం పే చేస్తారు, ఇంట్రెస్ట్ పే చేస్తారు. లోన్కి ఏం చేస్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అవునా కదా. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ డిడక్షన్ అవుతుందా కాదా, అది మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ. ఓకేనా. చూడండి ఇక్కడ, దేర్ షుడ్ బి బారోవర్ అండ్ లెండర్ రిలేషన్షిప్ బిట్వీన్ లెండర్ అండ్ ది ఎస్ఎస్సి. నథింగ్ బట్ దేర్ షుడ్ బి అ రిలేషన్షిప్ బిట్వీన్ ది nothing but borrower and lender. That relationship should be there between them. అంటే బారోవర్ అంటే ఎవరు, తీసుకున్నవాడు ఇచ్చేవాడు, ఆ రిలేషన్షిప్ అనేది ఉండాలి. అంటే అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చేవాడు. నెక్స్ట్, బారోడ్ మనీ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నథింగ్ బట్ ద అమౌంట్ విచ్ ఈస్ బారోడ్, దట్ అమౌంట్ షుడ్ బి యూజ్ ఫర్ వాట్ పర్పస్, ఐదర్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఫర్ బోత్ ది పర్పస్ ఓన్లీ హ్యాస్ టు యూజ్. అంటే ఆ తీసుకున్న అమౌంట్, ఆ లోన్ అమౌంట్ ఏదైతే తీసుకున్నారో అది బిజినెస్కి కానీ ప్రొఫెషన్కి మాత్రమే వాడాలి. ఓకే, వేరే దేనికి వాడకూడదు. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఆన్ డ్యూ బేసిస్, బట్ when the interest is payable to banks or financial institutions, it is allowed as deduction on the cash basis. See here one. Interest is allowed as deduction on due basis, but when the interest is payable to banks or financial institutions, so మనము బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ మనం ఏం చేస్తామమ్మా, అమౌంట్ లోన్ తీసుకుంటాం కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఆన్ క్యాష్ బేసిస్. ఓకే, దట్ ఈస్ ఆన్ పేమెంట్ బేసిస్, అది బట్ క్యాష్ ఫామ్. నెక్స్ట్, బట్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ బట్ బిఫోర్ ఫైలింగ్ ద రిటర్న్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. ఒకవేళ ఇంట్రెస్ట్ లాస్ట్ డే, ప్రీవియస్ ఇయర్ లాస్ట్ డే ఫైలింగ్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే కన్నా ముందన్న ఆఫ్టర్ ది లాస్ట్ ప్రీవియస్ డే ఇక్కడ జాగ్రత్త వినండి అమ్మా. ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ ఆఫ్టర్ ది లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ డే మనకి ఏమవుతుంది, 31st March 2020 అవుతుంది. ఓకేనా. ఆ లాస్ట్ డే తర్వాత పే చేసిన ఐటీ రిటర్న్స్, అంటే బిఫోర్ ఐటీ రిటర్న్స్, అంటే ఐటీ రిటర్న్స్ ఇంకప్పటికి ఫైల్ చేయలేరు అనుకో, అది డిడక్షన్కి ఇస్తాం. అర్థమైందా. సో ప్రీవియస్ ఇయర్ అంటే ఏంది మనకి 1920. ప్రీవియస్ ఇయర్ 1920లో మనం ఇంట్రెస్ట్, ఒకవేళ బ్యాంక్ ఇంట్రెస్ట్ 10,000 పే చేయాలి. మొత్తం హయ్యర్ అంతా 10,000 ఇంట్రెస్ట్ అనుకుందాం. ఆ 10,000 ఇంట్రెస్ట్ మనము 31st March కదా మనకి ఎండింగ్, ఆ ప్రీవియస్ డేట్ లోపల కట్టలేం, తర్వాత కట్టినాం. ప్రీవియస్ ఇయర్ తర్వాత అంటే April 10th 11th కట్టినాం. కానీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే కన్నా ముందే పే చేస్తే ఆ డిడక్షన్ ఇస్తారనమాట. ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. వెన్ ద ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా, ట్యాక్స్ is to be deducted at source. That is, if interest is paid without deduction of tax at source, it shall not be allowed as deduction. If suppose we have taken a loan from foreign countries, let us think, or as foreign loan వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా, tax is deducted at source. Tax is to be deducted at source. That is, if interest is paid without deduction of tax at source, it shall not be allowed as a deduction. Okay. So tax is to be deducted at source. ఇక్కడ జాగ్రత్త వినండి అమ్మా. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ పేడ్ వితౌట్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్, వితౌట్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తున్నామో అది ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా పే చేస్తే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. ఓకేనా. అంటే మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో మొత్తం పే చేస్తున్నాం, అక్కడ ఎలాంటి ట్యాక్స్ కట్టట్లేదు అక్కడ పే చేయడానికి. సో అది మొత్తం ఇక్కడ ఏమంటాం, నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పేడ్ టు వైఫ్ ఫర్ ద లోన్ గివెన్ అవుట్ ఆఫ్ శ్రీధన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, మనకి సమ్లో వస్తుంది. ఇంట్రెస్ట్ పేడ్ టు వైఫ్ ఫర్ ది లోన్ గివెన్ అవుట్ ఆఫ్ హర్ శ్రీధన్ ఆర్ ఫర్ హర్ పర్సనల్ ఎర్నింగ్స్. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎక్సెట్రా, ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇంట్రెస్ట్ పేడ్ టు వైఫ్ అంటే వైఫ్ అమౌంట్ తీసుకుంటే, వైఫ్ దగ్గర లోన్ తీసుకుంటే
అవునా. ఆమె స్త్రీ అంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వైఫ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే, ఓకేనా, లేదా పర్సనల్ ఎర్నింగ్స్ నుంచి ఎక్కడి నుంచైనా కానీ వైఫ్ దగ్గర నుంచి ఇతను లోన్ తీసుకుంటే, బిజినెస్ కోసం లోన్ తీసుకుంటే ఆమెకు ఇంట్రెస్ట్ పే చేస్తాడు కదా, ఆ ఇంట్రెస్ట్ allowed as డిడక్షన్. ఓకే. నెక్స్ట్, interest on delay payments to supplier of goods of raw materials, creditors or for other revenue expenses will be allowed as deduction. Interest on delay payments to whom? To supplier of goods or raw materials. Okay. Raw materials, creditors or for other revenue expenses will be allowed as deduction. So this is for purpose of business itself we have taken. So for them, if they are paying interest delay, until interest on delay payments, interest on delay పేమెంట్స్ అంటే పేమెంట్ మనం ఇన్ టైంలో పేమెంట్ చేయలేడు బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఇన్ టైంలో పేమెంట్ చేయనప్పుడు అదేమవుతుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్ కూడా ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. ఓకే. నెక్స్ట్ 11th వన్, బ్యాడ్ డెప్స్. ఇఫ్ ది అమౌంట్ డ్యూ, బ్యాడ్ డెప్స్ అంటే నాకు తెలుసు, అందరు తెలుసు అనుకుంటా, వినండి. ఇఫ్ ది అమౌంట్ డ్యూ ఫ్రమ్ ది కస్టమర్స్ బికమ్స్ ఇర్రికవరబుల్, దెన్ సచ్ లాస్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ డెప్స్. బ్యాడ్ డెప్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ పర్ ప్రాబ్లమాటిక్ పాయింట్. సి, so the bad, nothing but the amount which is not recovered from the debtor, then it is called as a bad debts. Okay. Debtor is nothing but customer here. Bad debts will be allowed as deduction in the following conditions are satisfied. Bad debts, when it is allowed as deduction, if these conditions are satisfied, then only it is allowed as deduction. First, the debt has been taken into account while computing the income either in the relevant previous year or in the preceding previous year. So the debt means the amount, okay, has been taken into account while computing the income either in the relevant previous year or in the preceding previous year. Okay. If the debt is not recorded in the books of accounts when the transaction has taken place but subsequently it becomes a bad, then it will not be allowed as a deduction. అంటే ఆ బ్యాడ్ డెప్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏం చేయాలి అమ్మ, రికార్డ్ చేసి ఉండాలి. ఏదైతే ఏముండాలి, రికార్డ్ చేసి ఉండాలి. ఏ ఇయర్ ఆ ఇయర్. ఓకే. రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ కావచ్చు, ప్రిసీడింగ్ ప్రీవియస్ కావచ్చు, ఏదైనా కానీ ఓకే, అక్కడ రికార్డ్ చేసి ఉండాలి. ఒకవేళ అది రికార్డ్ చేసి లేదనుకో, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. రికార్డ్ చేసి ఉంటే, ఫస్ట్ పాయింట్ ఇది ఇక్కడ, ద డెప్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ కంప్యూటింగ్ ది, అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో బ్యాడ్ డెప్ట్స్ ఉన్నాయని, అప్పుడు మనం ఆ బ్యాడ్ డెప్ట్స్ ఉందని మనం చూపిస్తున్నాం కదా. ఓకే. అది బ్యాడ్ డెప్ట్ ఉందని మనం చూపిస్తున్నాం. సో చూపిస్తే అది ఏమవుతుంది, ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్. అదే ఒకవేళ ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ డెప్త్ అంటే రికార్డ్ చేయకపోతే, ఆ డెప్త్ని మనం రికార్డ్ చేయకపోతే, అకౌంట్స్లో రికార్డ్ చేయకపోతే, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకేనా. అంటే మనము ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, అంటే ఏంది, మనం నార్మల్గా పిఎన్ఎల్ బ్యాడ్ డెప్స్ వేస్తాం కదా, పిఎన్ఎల్ బ్యాడ్ డెప్స్ వేస్తున్నాం, క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఆ బ్యాడ్ డెప్స్ అక్కడ చూపిస్తున్నాము అంటే ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఒకవేళ బ్యాడ్ డెప్స్ మనం అక్కడ చూపించట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకే. First condition, that is, credit sale must be incidental to the business. For example, if in passenger carrying transport business, there cannot be bad debts because the passengers are allowed to travel only when they pay the fare. Okay. Credit sale must be incidental to the business means, see, in passenger carrying transport, అంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు ఉంటాయి కదమ్మా. సో దేర్ కెనాట్ బి బ్యాడ్ డెప్స్. ప్యాసింజర్ ఇప్పుడు బస్ ట్రావెల్స్ ఉంటాయి, టూరిస్ట్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అమౌంట్ కట్టకుండా అయితే వాళ్ళు బస్సు ఎక్కరు కదా. సో వాళ్ళకున్న బ్యాడ్ డెప్స్ ఇక్కడ చూడండి, అవి బ్యాడ్ డెప్స్గా అక్కడ అసలు బ్యాడ్ డెప్సే ఉండవు. చూడండి, దేర్ కెనాట్ బి బ్యాడ్ డెప్స్ బికాస్ ద ప్యాసింజర్స్ ఆర్ అలౌడ్ టు ట్రావెల్ ఓన్లీ వెన్ దే పే ది ఫేర్. సో ఇక్కడ ఈ కండిషన్ ఒకటి. ఓకే. సో నెక్స్ట్, the SSC has made all possible efforts to recover the dues. SSC ఏం చేయాలి, ఆ డ్యూ, ఆ బ్యాడ్ డెప్స్ ఏదైతే ఉందో అది రికవర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఓకే. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోతే అది బ్యాడ్ డెప్ట్ కింద క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్, ద డెప్ట్ హ్యాస్ బిన్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ డెప్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్లో ఏం చూపించాలి, మన పిఎన్ఎల్లో ఏం చూపించాలి, అది బ్యాడ్ డెప్ట్గా చూపించాలి. ఓకే. అకౌంట్స్లో రాయాలి. ఓకేనా. నెక్స్ట్, see the special note, bad debts arising due to insolvency or a debtor for a sale of an asset, lending money, etc., it is not allowed as deduction. Bad debts arising due to insolvency of a debtor for a sale of an asset. Okay. So if suppose debtor has gone into insolvent, so debtor means who, the person who has taken amount or else goods from this businessman, అమౌంట్ కావచ్చు లేదా గూడ్స్ తీసుకున్నాడు, కానీ ఆ అమౌంట్ అతనికి పే చేయట్లేదు, గూడ్స్ తీసుకున్నాడు అనుకుందాం.
ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఒక కస్టమర్ కూర్చు తీసుకున్నాడు, అతనే మనం డెటార్ అంటాం ఇక్కడ. అతను ఇన్సాల్వెంట్ అయ్యాడు. అతను ఇప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ ఏమైంది, అతను సేల్ ఆఫ్ అసెట్ చేసినా కూడా అమౌంట్ రికవర్ కాలేదు. సో ఇక్కడ ఏమవుతుంది, అలాంటిది ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్, అది డిడక్షన్ ఈఎం. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ పాయింట్స్ రిగార్డింగ్ సైంటిఫిక్ ఉందమ్మా. సో ఈరోజు అయితే 11, 10 and 11. సో ఈ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి మీరు. ఓకే.